ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి భరతకాల పరిపూర్ణ, మరి శ్రీ చాట్ల జగమెరిగిన శ్రీ చాట్ల శ్రీరాములు గారు, అలాగే వీరిరువురు ఎన్టీఆర్ రంగస్థల పురస్కార గ్రహీతలే. సుభాష్రావు, తర్వాత సిఎస్ రావు గారు, వీరు ముగ్గురు నాకు అత్యంత ఆప్తులు. ఈరోజు చాలా సుదీనంగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే తెలుగు రథం సంస్థ పక్షాన మరి మా గురువు గారైన శ్రీ గరిపాటి రాజారావు గారి శతజయంతి ఉత్సవ కార్యక్రమం వారి మనసులో తట్టడం, మరి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ జరగడం, ఇక్కడ మనం మనందరం సమావేశం అవడానికి కారకులైనటువంటి శ్రీ కొంపెల్లి శర్మ గారికి, ఇతర కార్యనిర్వాహక వర్గానికి ముందుగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గరిపాటి రాజారావు గారికి నేను అత్యంత ప్రియ శిష్యుణ్ణి. వారి గురించి నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచడానికి నా శాశ్వతలో ప్రయత్నం చేస్తాను. ఆయన పుట్టిన సినిమా తీసిన తర్వాత మెద్రాసు వదిలేసి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చి రాఘవ సమితి, ఇందాక చెప్పారు కదా మన సురేష్ గారు, రాఘవ సమితిని స్థాపించి మొదటి ప్రయత్నంగానే ఆమె చిన్నవాళ్ళం. ఆచార్య ఆత్రేయ గారు ఈనాడు అనే నాటకాన్ని రాసింది. దాన్ని రామ్ రహీమ్గా టైటిల్ మార్చి అది అక్కడ ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అప్పుడు స్వాతంత్రం వస్తున్న సమయంలో రాసింది అనుకుంటాను. అందుకనే దాంట్లో నేను చిన్నప్పుడు ఆ నాటకంలో పాడుకుంటుండేవాడు. అంటే మన దేశం నుంచి మరి పాకిస్తాన్ విడిపోతున్న సమయంలో మనలో మనకేల ఈ జాతి వైరం, హిందూ ముస్లింల పోరాటమేల, మనలో మనకేల అని పాడుకునేవాళ్ళం. దాంట్లో అక్బర్ వేషం వేసేవారు. తర్వాత రాఘవ కళా సమితి ఆయన కనుసన్నల్లో నడుస్తూ మంచి ప్రాచుర్యాన్ని పొందుతున్న సమయంలో ఆయనకి పరివర్తన నాటకంలో ఇంతకుముందే ఆయన చాలా ప్రదర్శనలు ఇచ్చారు. వేరే చోట్ల ప్రజానాచుకోవడం ఉండగా రాజమండ్రిలో పరివర్తన నాటకం వెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు ఆయన పక్కన నటించడానికి ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల కుర్రవాడు కావాలి అని మా పెద్దన్న గారు శ్రీపాద్ పట్టాభి గారితో చెప్పడం, ఎవరైనా ఉంటే చూడమని చెప్పడం. సరే, నన్ను మా అన్నగారు ఏం చేశారంటే, ఇలా రాజారావు గారు పరివర్తన నాటకం తీస్తున్నారు, దాంట్లో ఆయన పక్కని యాక్ట్ చేయాలి, ఆయన మనం కలవడానికి వెళ్ళాలి అంటే, నేను చిన్న వయసు కాబట్టి నన్ను వదిలే నేను రాలే అంటే, నేను సెకండ్ షో సినిమా తీసుకెడతాను అని చెప్పి ఆయన నన్ను తయారు చేస్తే సరే సెకండ్ సినిమా అయితే వచ్చేస్తా అని చెప్పి వెళితే మీరు నమ్మరండి, ఆయన నన్ను 3 గంటలు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి ఒరే వీడు పనికొస్తాడరా, కానీ చాలా కొంచెం పీలగా ఉన్నాడు, రేపటి నుంచి ఏదో పోలీస్ స్టేషన్లో అటెండెన్స్ వేయించుకున్నట్టు రోజు నువ్వు నా క్లినిక్ రావాలి అని క్లినిక్ పిలిపించుకుని ఆయన నాకు టానిక్లు ఇచ్చి మరి
అంటే నాకు బలం చేకూర్చడానికి ఆయన తీసుకున్న శ్రద్ధ, అలా తీసుకునే మనుషులు ఎక్కడుంటారండి. అంచేత ఏంటంటే ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరైనా తనకు తారసపడ్డ మనుషుల్లో మరి ఎటువంటి మంచి మంచి గ్రహించిన ఆయన వదిలిపెట్టేవారు కాదనమాట. ఆ విధంగా నేను 3 నెలలు వెళ్ళడం జరిగింది. ఆయన అంటుండేవారు, నేను మధ్యలో కోడిగుడ్డు తింటే బాగుంటుందిరా, అది తప్ప ఏదైనా చెప్పండి నేను చేస్తాననే పరిస్థితులు. అంటే ఒక 3 నెలలు అది నాకు అదే ట్రీట్మెంట్ ఇంకోటి అనుకోండి, నన్ను కొంచెం పొద్దుగా తయారు చేశారు. చేసి యూఆర్ ఫిట్ నౌ అని పరివర్తనలో దాంట్లో ఒక పాట పాడుతూ యాక్ట్ చేయడం. ఏ విధంగా, ఎందుకోసం చిన్నతనమైనా మరి మంచి పాట పాడేవాడు కావాలి. నన్ను కూడా మరి పాటలు వచ్చినా అడిగి చాలా పాటలు పాడించుకుని తను సాటిస్ఫై అయిన తర్వాత సెలెక్ట్ చేశారు. అది కూడా చాలా గొప్పగా. మరి దాంట్లో నన్ను కొట్టడం ఉంటుంది. రిహార్సల్స్లో ఒకేసారి కొట్టారు నన్ను. అంటే అది న్యాచురల్గా రావడం కోసం. మళ్ళీ నన్ను కొట్టలేదు. ఎందుకోసం, నేను నెక్స్ట్ డే నుంచి ఆయన కరెక్ట్గా అలమని నీళ్ళు వచ్చేలా చేసేసేవాడిని. డ్రామా రోజున మాత్రం మళ్ళీ నిజంగా కొట్టాలి కాబట్టి కొట్టారు. కొట్టిన తర్వాత సరే నాటకం అయిపోయిన తర్వాత ఇలా నన్ను చేతుల మీద మా ఆడియన్స్లోకి తీసుకెళ్ళిపోయారు ఎత్తుకుని. మా అమ్మగారు మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళిపోయి, మీ వాడిని కొట్టారండి, ఎవరికొద్దు అది నాటకం మా నాన్నగారు కూడా నట్లే కాబట్టి ఆయన కూడా వాళ్ళు కూడా ఏమో అనుకోలేదు, అందరూ సంతోషించారు. అలాగ నేను ఒక ప్రియ శిష్యుడిని అయ్యాను. ఆయన డాక్టర్గా ఎలా సంపాదించేవాడో మరి నా కళ్ళతో నేను చూశాను. నేను నా చేతులతో ఖర్చు పెట్టానండి ఆయనకి, నాటకానికి. ఆయన సంపాదించిన వెచ్చించిన పరిస్థితులు ఈ చేతి ఇలా తీసిచ్చేవారు, ఈ జేబుల నుంచి ఇలా తీసిచ్చేవారు, నేను ఖర్చు పెట్టేవాడిని. అంటే ఒక విధంగా నమ్మకం ఉండే, అంత ప్రతిదానికి పక్కనే ఉండాల్సిన పరిస్థితి ఉండేదన్నమాట. ఒక సంస్థ, నాటక సంస్థ నిలబడాలి అంటే ఆయన తీసుకున్న జాగ్రత్తలు 2-3 విషయాలు చెప్తాను. రాఘవ కళా సమితి ముందర ఆ రోజుల్లో లేడీ ఆర్టిస్ట్ మరి వచ్చి వెయ్యాలంటే చాలా తక్కువ మంది దొరికేవారు. అందుకోసం ఆయన ఏం చేశారంటే తన దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నటువంటి అతని భార్యను ఒప్పించి మా ఈ సంస్థలో వేషం ఇప్పించారు. వేషం ఇప్పించి శాంతాదేవి అని తెలుసు, శాంత. సో ఆ విధంగా ఆమెను పైకి తీసుకొచ్చారు. గొప్ప నటిమణి అయిపోయింది అందరు తెలుస్తున్నారు. తర్వాత మేకప్ కావాలంటే మన సొంత మనిషి ఉండాలి, బయట తెప్పించుకుంటే డబ్బులు ఇవ్వాలి. అందుకోసం ఏం చేశారంటే ఆయన 2వ కాంపౌండర్ నాగేంద్రజీ అని ఆయనకి మరి స్పెషల్గా మేకప్ చేయడం నేర్పించి అతను మాకు పెర్మనెంట్గా ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఆయన చొరవతోటి మాకు రావడం జరిగింది.